ఏంది కొట్టు అప్పటి చూసి చల్లగలుగుతుందని చూస్తాను కానీ నేనేమో అనుకున్నా. ఎంత మంచిగా ఉన్నాను. ఇలా నా బర్త్డే కదా, వాట్సాప్ లో ఎంతమంది స్టేటస్ పెట్టినరో, ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది స్టోరీలు పెట్టినరో, మెల్లగా నెట్ అనేసి చూస్తా. ఇక రెడీ అయిన కాడికి చాలు. నీ అవ్విదేంది, ఒక్కళ్ళ కనీసం ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ కూడా పెట్టలేరు. అసలు ఇలా నా బర్త్డేనేనా? క్యాలెండర్లో పోయి చూస్తా. అయినా క్యాలెండర్లో ఎందుకు, ఫోన్లోనే చూస్తా. అగో ఇక 27 నా బర్త్డేనే, కానీ ఒక్కళ్ళనే మెసేజ్ పెట్టలేరేంది? ఇక గిట్ల అయితే కాదు, నాది నేనే స్టేటస్ పెట్టుకుంటా. హ్యాపీ బర్త్డే టు మీ అని పెట్టుకుంటా. చూసిన వాళ్ళందరూ మెసేజ్ పెడతారు, స్టేటస్ పెడతారు. ఇక చూస్తా ఇప్పుడు చూసిన వాళ్ళందరూ ఎంతమంది మెసేజ్ పెడతారో, ఎంతమంది స్టేటస్ పెడతారు. ఇదేంది, చూసిండ్రు కానీ బాగానే మంది కనీసం స్టేటస్ అన్న పెట్టలే, కనీసం రిప్లై కూడా ఇయ్యలేరు. ఇక గిట్లయితే నడవది. నేనే అరకట్ల పొండి తిరిగత్తా, కొత్త డ్రెస్ వేసుకున్నానని హ్యాపీ బర్త్డే చెప్తారు. అగో గీ అక్క అత్తంది కదా, ఎదురుగా పోయి నిల్చుంటా. కొత్త డ్రెస్ చూసి హ్యాపీ బర్త్డే చెప్తుంది. అక్క నిన్ను కొడితే నేను బతుకుతున్నానే, నువ్వు ఒక్క దెబ్బ కొట్టినావు అనుకో నేను నేలకో ఎరుగుతా. మరి ఎందుకంటే వస్తాను చెప్పే. అయ్యో అక్క, నీకు ఇంకా తెలుస్తలేదా? చెప్పు. తెలిసేదేమున్నదే, కొంపదీసి మీ తాత గిట్ట చచ్చిపోయిందా? ఏందక్క బిడాద గంత మాట అన్నావు? అయినా మా తాత ఎప్పుడో చచ్చిపోయిండు. అయ్యో చచ్చిపోయిండా ముసలాడు? చెప్పనే చచ్చిపోయిండుగా. ఇక ముసలోడుగా అక్క ముందే వేయండు. మనం కూడా ముసలలో అయినాక పోమా, ఇక చెప్పనే పోతాం. చెప్పనే పోతే పోదాం కానీ నీ ముచ్చటేందో చెప్పు, నాకు పని ఉన్నది, నేను చెప్పను పోవాలి. అయ్యో అక్క నీకు ఇంకా తెలియదా? కొత్త డ్రెస్ వేసుకున్నా, మంచి చేతిలో గోరింటాకు పెట్టుకున్నా, మంచిగా జడేసుకున్నా. చెప్పక్క. పెళ్లికి పోతున్నావు కదా, ఆ బెవ్వలతో చెప్పే నేను కూడా వస్తా. బుక్కడంతా బొక్కలతో బువ్వ తినద్దాం. నీ బొక్కలేవు బుక్కలేవు, నన్ను మంచిగా చూడక్క, ఆలోచించు, చెప్పు. ఏముచ్చామండి పనికి మళ్ళీ వచ్చా? ఊరుకోతానుగా. ఏ ఊరుకోతానవే? నీ అబ్బా, నీ బొందూరికి నీ బొక్కూరికి. ఓ పోరియా, ఏం మాట్లాడుతున్నావే? మాటలు మంచిగా నీ బిడ్డ గట్టర్లేసి తొక్కుతా. నన్ను గటర్ లేచి తొక్కినా సరే, సెప్టిక్ ట్యాంక్ లేచి తొక్కినా సరే, నా బర్త్డే అక్క, నన్ను తిట్టకక్క, తిట్టకు, ఆలోచించి చెప్పక్క. ఇవాళ నీ బర్త్డే గానే. అబ్బక్క కరెక్ట్ చెప్పినావు, కరెక్ట్ కరెక్ట్. నీ బొందా, నీ బర్త్డే అని నువ్వే చెప్పినావు. నేనే చెప్పినా అక్క, మరి విశేష చెప్పవా? హ్యాపీ బర్త్డే సింధు. థ్యాంక్ యూ అక్క. సరే అమ్మా నేను పోతాను. అక్క ఏంటిదే? ఇంకోసారి హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అక్క. అక్క మళ్ళీ హ్యాపీ బర్త్డేనే కదా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. అవుతాను కదా, హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అక్క. అరే చిన్నోడు థ్యాంక్ యూ రా. చాలా మనసుకు తృప్తి అయిందా, లేకపోతే ఊళ్ళోళ్ళందరినీ తీసుకొచ్చి చెప్పమంటావా? అక్క అయినా దానికోసం విలువలే, నైట్ కేక్ కటింగ్ ఉన్నది రా. బర్త్డే ఖర్చుడా? సరే సాయంత్రం వస్తా. అయ్యో అక్క, మళ్ళీ నీకు నన్ను ఓనిచ్చినట్టు లేవుగా. అది కాదక్క, రాంగ ఉత్త చేతులతో రాకు. ఇంత బిస్కెట్ ఇంత చాక్లెట్ పట్టుకొని రా, సరేనా? పోతా, బాయ్. సరే బాయ్, మా మట్టుకత్తా. ఏంటిదిరా అమ్ము? డ్యూటీ కత్తున్నాగా. డ్యూటా? ఏం డ్యూటీ? రమ్మక్క నువ్వు బాగా మిచ్చట్లు పెడతారుగా. పెడితే
ముచ్చట్ల డ్యూటీ అంటున్నా. అది ఇదా? నువ్వు కూడా డ్యూటీ ఎక్కినట్టు ఉన్నావు కదా. నేను డ్యూటీ ఎక్కిన. ఏం డ్యూటీ? చచ్చిపోయేటోళ్ళని అందరినీ మందలిస్తావు కదా, అదే డ్యూటీ నీది. సరే గాని ఒక 10 రూపాయలు ఎంత ఇచ్చిపో. ఏంది ఇంకా 10 రూపాయలా? మొన్నిచ్చిన 50 రూపాయలే ఇంక ఇయ్యలే, నేను ఇయ్యా. నీకు మిత్తి కలిపిత్తక్క. అసలుకే దిక్కు లేదంటే నువ్వు మిత్తి కల్పిస్తావు ఇంకా. నిజమక్క, కాలంటే నీ మీద ఒట్టు. ఏంది నా మీద ఒట్టా? నువ్వు ఎట్లా పైసలు ఇవ్వవు? నన్ను చంపుదామని చూస్తున్నావా అని? నేనేం చంపా, టమాటా దేవుడే చంపాను. సరే గాని ఇప్పుడైతే నా తలకాయ తిని చంపకు. నీ తలకాయ తినడానికి దయ్యంనా? నాకు 10 రూపాయలు ఇచ్చిపో. నీకు 10 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా ఇయ్యా. నాకు తెలుసా నువ్వు ఇవ్వని. మరి తెలిసిందా నువ్వు ఎందుకు అడిగినవే? జస్ట్ టైం పాస్ చేద్దామని. నీకు టైం పాస్ చేయడానికి నేనే దొరికినా, భలే ఉన్నవుతి. అరే ఇంకా తానం చేయలేగా, తానం చేసిపోతా. అగో వెంకిగాడు ఈయనే ఉన్నాడు కదా, కనీసం ఈయనకన్నా సోయలేదా నా బర్త్డే అని. ఆగిన సంగతి చెప్తా. అరే వెంకి, ఆ కుక్క నక్క పంది నిలుగొడదా అడ్డగాడిదా తినాలంటే బూతులు అత్తలేవురా. ఏమైంది? ఇలా నా బర్త్డే అని గుర్తు కూడా రారు నీ కూడా. కాడికి మాట్లాడు కానీ ముందే కొత్త డ్రెస్. అయ్యో, నీకు డ్రెస్సును గోకినట్టు అనిపిస్తుందా? నేను డ్రెస్సును గోకలే, నిన్నే గోకినా. మాజలు గాని ముయ్యి నోరు. సాయంత్రం కేక్ కట్ చేస్తాన్న ఆ ప్రశాంత్ గాని కూడా పట్టుకొని రా, ఆడు కనబడతలేడు. ఇద్దరు రాన్రి. ఏంది కనబడతలేడా? రాత్రి అంటే కనబడకపోవచ్చు కానీ పార్టీలు కూడా కనబడతలేడా? కనబడంటే ఆ కనబడు కాదురా, ఇంటికాడ లేడు అంటన్న. రాంగనైతే ఉత్త చేతులతో రాకున్రి, బిస్కెట్ చాక్లెట్ పట్టుకొని రా. వెంకీ నువ్వు డైరీ మిల్క్ చాక్లెట్ పట్టుకొని రా. మరి అడుక్కున్నట్టు మా వాటికి అత్తది. ఇక చూస్తే కట్టే ఉందిరా పరిస్థితి. పట్టుకచ్చుడైతే మర్చిపోకుండ్రి, ఇక నేను పోతా. పట్టుకత్తా అని కూడా తీసుకొస్తా. సరే. ఏంది నేను పిల్లలుగా అని అంటున్నానా? నువ్వు పిల్లవు కాకపోతే అయిసేదానివా? నేను అయిసేదన్నా. అయితే ఒక 10 రూపాయలు. ఏదో తేడాగా ఉంది. 10 రూపాయలా? ఏం చేసుకుంటావు? నేనా చాక్లెట్స్, బిస్కెట్లు, బింగోలు అన్ని కొనుక్కొని తింటా. నాతో నాగబట్టు అయితే నువ్వా నాగబట్టు. పిల్ల ఒక పని చేయి, ఒక మొగను చేసుకుంటే అన్ని కొనిస్తాడు. నేను చాక్లెట్ల బిస్కెట్ల కోసం మొక్కని వేసుకోవన్నా. నువ్వు ఇయ్యకుండా మంచిది పీకు. వాళ్ళకు బాగానే ఉన్నాయి మాటలు. ఒక్క ఏంటిది? నువ్వు బాగా మంచిగా ఒకటి ఇయ్యవా? ఇగోరా చిట్టి. అక్క నేను ఎంత మంచి మనసు, నిజంగా గ్రేట్. ఇగోరా చిట్టి, ఇంకోటి తీసుకో. నువ్వు నిజంగా దేవత అక్క. ఇగో చిట్టి మొత్తం తీసుకోరా. అమ్మయ్య ఇయాలకి కూర సెట్. చిట్టి బాగా మంచిది కదా, నీ బొంద మంచిది, నేను ముంచింది. అగో సిందొత్తంది కదా, ఈ రోజు దాని బర్త్డే, కొంచెం సేపు దాన్ని ఆట పట్టిద్దాం. అగో రమున్న చోటు ఈయనే ఉన్నారు కదా, వీళ్ళు ఖచ్చితంగా నాకు విశేష చెప్తారు. ఆడ పోయి కూసుంటీగా. నాకు కొత్త డ్రెస్ ఎట్లుందే? కొంచెం కొత్తగానే ఉంది. ఇవారికి వేసిన డ్రెస్ లెక్కనే ఉంది, కొత్తగా ఏం లేదు. జోక్ వేయకుండ్రే, ఏళ్ళతోనే చెప్పాలని ఉందిగా మీకు, తొందరగా చెప్పుండ్రి. నువ్వు నా దగ్గర 5,000 తీసుకొని 5 నెలలు అవుతుంది, ఇంకెప్పుడు ఇస్తావే? మంచిగా అడిగిన చెట్టి. అవును సింధు, కాలేజ్ డే ఫంక్షన్ ఉందని నా నెక్లెస్ తీసుకుపోయాను, ఎప్పుడు తెచ్చిస్తావే అది? అయినా మీ పైసలు మీ నెక్లెస్ నా దగ్గర ఉంటే మీ దగ్గర ఉన్నట్టు కాదా అని. అయినా ఇలా ఒక స్పెషల్ డే ఉంది, ఏంటిదో చెప్పుండ్రి. గుర్తొచ్చింది, హ్యాపీ ఎన్విరాన్మెంట్ డే. మంచిగా చెప్పినా చోటి. పావే సింధు, పచ్చదనం పరిశుభ్రత, గడ్డి విక్కుదంపా. మీ బొందలే, మీ బొందలు. ఇలా పర్యావరణ దినోత్సవం కాదు, అది జూన్ 5 తారీఖు. ఇలా నా బర్త్డే మర్చిపోయినరా? ఓ అవును కదా, కరెక్టే పోదాంపా. ఎటు పోవుడే? బేకరీకి. ఎందుకు? నీ బర్త్డే కదా, పార్టీ ఇయ్యవా? కరెక్టే, కూల్ డ్రింక్స్ కూడా తాగిపిచ్చేవా? తిండి పోతుల్లారా, బర్త్డే అనగానే కూల్ డ్రింక్లు అంటారు, బేకరీలు అంటారు, కానీ నాకు మాత్రం విశేష చెప్తలేరు. నీ బర్త్డే అని మాకు ముందే తెలిసే, నిన్ను ఆట పట్టిద్దామని ఇలా చేసాం అంతే. హ్యాపీ బర్త్డేనే సింధు. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డేనే. థ్యాంక్ యూ. ఇవాళ ఈవినింగ్ కేక్ కటింగ్ ఉంది, రాన్రి. అట్లనే బిస్కెట్లు చాక్లెట్ తెచ్చేది మర్చిపోకుండ్రి, నేను పోతిగా. ఎండి అన్నకు నేనంటే మస్తు ఇష్టం, నన్ను చూసిన వెంటనే విశేష చెప్తాడు. ఎండి అన్న
ఓ ఎండి అన్న. అగో హాయ్ రాసిస్. అన్న ఎలోకల బర్త్డే గుర్తుకుందా? అగో నేను ఎందుకు మర్చిపోతా, మా గుర్తుంది. అబ్బా నువ్వురా నా బంగారు అన్నయ్య. ఎవల బర్త్డే చెప్పుకో. అనిల్ జీలా అన్న వాళ్ళ వైఫ్ బర్త్డే నాకు మా గుర్తుంది, విశేష్ కూడా చెప్పిన. అవును కదా, హ్యాపీ బర్త్డే అక్క. అక్క బర్త్డే కాకుండా ఇంకొకళ్ళ బర్త్డే ఉంది, ఎవరు చెప్పుకో. ఏమో నాకు ఇంకెవరో గుర్తులేదు, ఇక నాకు నిద్రతో నేను అనుకుంటా. అన్న ఈరోజు నా బర్త్డే మర్చిపోయినావా? గుర్తుంచలే, జస్ట్ జోక్ చేసిన. జోక్ బాగుందా? సేమ్ నీ ముఖం లెక్కనే ఉంది. సారీ చెల్లె, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అన్న. రాగానైతే కేక్ పట్టుకొని రా, మరి సాయంత్రం కేక్ కట్ చేస్తా. సరే తెత్తగానే డబ్బులు వాళ్ళు ఇస్తారు, నేను వట్టినే పట్టుకురాను. డబ్బులు నేను మా ఇస్తా అన్న. రాగానైతే కేక్ పట్టుకొని రా. చెప్తా కానీ మరి నేను సగం తింటా కేకు. తెచ్చి అర్ధ కిలో కేక్ సగం నువ్వే తింటావారా? తింటివి కానీ రాగానైతే కేక్ పట్టుకొని రా. అట్లా నువ్వు చాక్లెట్ బిస్కెట్ తెస్తావుగా, అదైతే మర్చిపోకు. నేను పోతీగా. చాక్లెట్ బిస్కెట్లు తేని నువ్వు కూడా కేక్ ఇస్తావా? సరే తీసుకొస్తా, కేక్ కోసం తీసుకొస్తా. రెడీ చేస్తారా సింధు? రెడీ చేస్తారా సింధు? ఓ పోడా, ఇప్పుడే పెడతాను కేక్. మేము చదివిన బట్టి అటు పక్కట్టున్నాడు. అగో బర్త్డే మీదేనా పడుతుంది. ఇగో కేక్ నేను తెచ్చిన వాటి నాకు ఎక్కువ ఇవ్వాలి, మరి పోతా నా పక్కెట్టు, నేను మళ్ళీ వస్తా. చోటి ఈ ఫ్రిడ్జ్ లో పెట్టిపోయే కేక్. సరే పెడతా. చోటి చెప్పండి రాయే. అత్తున్నా. ఇది ఎట్లనే చెట్టు చేస్తలేదు. ఓ పిస్సా ఇట్లా కాదు ఇది. హ్యాపీ బర్త్డే గిట్ వచ్చింది. ఓ గిట్లనా? గిట్లనే ఏదో రాజకీయ నాయకులు కండు వేసుకున్నట్టు వేసుకున్నావు. ఇక టోపీ గిట్లా పెట్టుకో. సరేనా ఎండి గడి కేక్ తెచ్చిండా అని? తెచ్చిండు. అందరు కూడా అత్తుర్రు, నువ్వే లేటు. సరేనే, నాది కూడా అయినట్టే, పోదాం మెల్లగా. ఏమైంది, రెడీ అయిందా? అయినట్టే ఇక కూర్చో. అయ్యో కేక్ కడిగేసిరు, తిన్నారు, అయిపోయిందా? ఇంకేడ కడిగేసిరు? కడిగేయలే, ఆమె రెడీ అవుతుంది, పెళ్లి కూతురు రెడీ అయినట్టు అవుతుంది కావచ్చు. అయ్యో నేను అన్నం కూర వండాలి, జల్లి పోవాలి. ఓ సింధు జల్లిరా. అయ్యో అమ్మ మా అద్దతి ఇంత పవర్ ఎత్తుంది కావచ్చు. నువ్వు అన్నం కూర వండుకునే కానీ వండుకొని వస్తే అయిపోగా, లేకుంటే మీ మనవరాల్లో మనవల్ల పంపిస్తే అయిపోగా. రెడీ అయిందా? అయినట్టే, నువ్వు పోయి కూర్చోపో, నేను సింధుని తీసుకొస్తా. సరే ఓకే 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 సరే ఓకే. అదేని దీన్ని పెళ్లి కూతురు తీసుకొచ్చినట్టు తీసుకొస్తారు. ఇవాళ పెళ్లి చూపులు అనుకుంటారా? దాని బర్త్డే ఆమెకు అన్నం కూర వండాలన్నాడు. తొందరగా కానీ ఆ కేక్ అడిగేది. అరే ఎండిగా కేక్ తెచ్చినా అంటిగా, కేక్ ఎదురా? నా దగ్గర ఎక్కడిది కేకు? ఆల్రెడీ చోటుకి ఇచ్చిన. చోటి కేక్ దేపో. కేకా? కేక్ ఎక్కడ పెట్టినా అబ్బా? ఫ్రిడ్జ్ లో ఇట్లా పెట్టినా వచ్చి తీసుకొస్తావు. అబ్బా నా బర్త్డే ఖర్చేమో 150 రూపాయలు, కానీ వీళ్ళు తెచ్చిన చాక్లెట్ల బిస్కెట్ల విలువనేమో 400 నుంచి 500 వరకు ఉంటుంది. నేనే మంచిగా లాభపడ్డా. అబ్బా సగం కేక్ తినడే ఇక. అయ్యో కేక్ కనబడతలేదు. అదేంట్రా డిస్కవరీ ఛానల్లో కప్పలలా నోరు తెరిచారండి. ఏంది కేక్ లేదా? కేక్ లేదా? కేక్ లేదా? అయ్యో కేక్ లేదా బిడ్డ? మా మనవరాలు కింద కొంచవద్దని అని అనుకున్నా. నిజంగానే ఫ్రిడ్జ్ లో కేక్ లేదు. అరే ఎండిగా రాంగరంగ తొవ్వలో కూర్చొని ఇట్లా తిన్నావేంది? అసలు నువ్వు కేక్ తెచ్చినావా? అమ్మతో నేను తినలే. గుర్తొచ్చింది. అబ్బా గుర్తొచ్చిందానే, తొందర రేపు ఎక్కడ పెట్టినావు? చైర్లో పెట్టింది. చీరలో పెట్టిందా? అమ్మయ్యా నా చీరలోనైతే లేదు, నా దాంట్లో కూడా లేదు. అమ్మ కుంపల్సి నాసిర్లో ఇట్లా ఉందా ఏంది? అమ్మయ్యా లేదు. అమ్మతోడే వీళ్ళందరి చీరలు లేదంటే నా చీరలోనే ఉంటుంది కావచ్చు. అబ్బా అప్పటి చల్ల తగిలితే నేను ఏదో అనుకున్నా, అది ఇదేనా? అమ్మతోడు ఇక నేను లేవద్దు, లేతుందంతా. ఏ పసి నువ్వు ఒక్కనే ఉన్నావు, నీ చీరలు ఉండవచ్చు చూసుకో. నాకు చీర లేదు, నాకు చల్లగా లేదు, నాకు లేదు. అరే ఒకసారి లే, నీ దాంట్లో ఉండవచ్చు. అరే ఒకసారి లేరా గాడిది.
ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్ ఈ బతుకు బతుకలు. అరే లేతే ఏమైతుందిరా కుక్క ములిగినట్టు అన్నే ములుగుతున్నావు లే. ఏమైందిరా అత్తంది పోవాలి లేరా అంటే ఎంత పని ఎత్తివిరా ప్రశీ. అప్పటి చూసి చల్లగా తగ్గుతుందని చూస్తాను కానీ నేనేమో అనుకున్నా. నీ చల్లగుండా నీ కళ్ళు కాగలెత్తుకపోయినా ఆరా గంట కూర్చున్నావు. అట్టిగా అర్ధ కిలో కేక్ నాశనం చేస్తాయి ఆరా పసి. అయ్యో అయ్యో మంచిగా తీయ కమ్మగా తిందాం అనుకున్నా యారా పసి మొత్తం పిప్పి చేసినావు గారా. కేక్ లేదు కదా సింధు మేము పోతాన్నాం. అయ్యా అక్క కేక్ లేకుంటే చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చిపోండి. కేక్ లేదు మన చాక్లెట్ బిస్కెట్లు ఎందుకు ఇట్లా ఇంట్లో ఉంటాం. మా పిల్లగాళ్ళు తింటాం. నీ అక్క ఇది ఎలా నన్ను అనేటట్టే ఉంది. అక్క మేము కూడా పోతున్నాం. సింధు మేము కూడా పోతున్నాయి కదా మేమేం చెప్తాం. అదే వెంకి ఇత్తుగా వాదం. అదేం బాధపడదు నేను చూడతా. దేవుడా నీ నోట్ల మన్ను వయ్యా. నేను పోతా. నాకేం తెలియదు మొత్తానికి నాకేం తెలియదు. చేసిందంతా చేసి ఇంకేడుతున్నావారా.